హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SHR నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ వచ్చి నెల్లూరు ఫేమస్ మలై కాజా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కోవా కోసం ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని ఒక కప్ వచ్చి పాల పౌడర్ అంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్ వచ్చి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది లమ్స్ లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కోవా రెడీ చేసుకుందాము. నీట్గా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కోవాని రెడీ చేసుకుందాము. మీరు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫాలో. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసారా ఫ్రెండ్స్. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. మనము ఇలా నీట్గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కోవాని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ దగ్గర కోవా ఉంటే దాంతోనే చేసుకోవచ్చు డైరెక్ట్గా. నా దగ్గర కోవా లేదు కాబట్టి నేను కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాము. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నీట్గా ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఇది ప్యాన్ కంటుకోకుండా నీట్గా ప్యాన్ కంటుకోకుండా ఉండేటప్పుడు నీట్గా స్టవ్ ఆపేసుకున్నాము. ఈ నెయ్యి అంతా దీంట్లో కరిగిపోయిన తర్వాత ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు దించేసుకున్నాము. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాము. మనకైతే దీనికి కోవా వచ్చింది ఫ్రెండ్స్. దీనికి నిండుగా కోవా వచ్చింది. ఎంత కోవా ఉంటే అంత మైదా పిండి దీనికి యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మైదా పిండి యాడ్ చేసుకున్నాము. ఈలోపు మనం పాకం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్.
దీంతో 2 కప్పుల చక్కెరని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్పులు షుగర్ యాడ్ చేసుకున్నాము. దీంతో ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాగా కరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చెయ్యికి స్టిక్కీగా ఉండేటప్పుడు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కరగబెట్టుకున్నాము పంచదారని. నీట్గా కరగబెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగా చక్కెర కరిగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి చక్కెర బాగా కరిగేంత వరకు. ఇలా చక్కెర మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి దీంట్లో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఇలా ఉడికిన తర్వాత నేను కోవా చేసుకున్న ప్యాన్ ఉంటే కలర్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక చిటికెడంత కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఒక 3-4 నిమిషాలు మరగనిచ్చుకొని కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము. ఇలా ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా చూడండి స్టిక్కీగా అంటుకుంటుంది. కొంచెం ఒక అరదబ్బ నిమ్మ చెక్క పిండుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత నిమ్మ చెక్క పిండుకుందాం ఫ్రెండ్స్. దీన్ని చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పాకం అనేది రెడీ అయిపోయింది. పాకం అంటే పాకం పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం చేతికి స్టిక్కీగా అంటుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక ఒక 1/2 టీ స్పూన్ అంతా నిమ్మరసం పిండుకుంటే లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది, పాకం అనేది గట్టిపడకుండా. దీన్ని పక్కన పెట్టుకొని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కోవాని చల్లారిపోయింది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఒక కప్పుకి కొంచెం తక్కువ వచ్చింది కోవా, కాబట్టి నేను మైదాని కొంచెం దానికి తగ్గట్టు యాడ్ చేశాను. దాంట్లో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వేసి కలుపుకుందాం. ఇలా మైదా కోవా కలుపుకున్న తర్వాత ఇలా చూడండి పొడిగా వచ్చేసింది కదా. ఇప్పుడు చల్లార్చిన పాలు నేను చల్లారబెట్టుకున్నాను. చల్లార్చిన పాలు వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూసారా పొడిగా వచ్చేసింది. ఇప్పుడు చల్లార్చిన పాలు వేసి కలుపుకున్నాము. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దీని మీద అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని మనం మలై కాజా షేప్లో రెడీ చేసుకున్నాము. ఇలా కొంచెం చిన్న ఉండలు చేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మలై కాజా షేప్లో రెడీ చేసుకున్నాము. చేతికి నెయ్యి రాసుకోండి ఫ్రెండ్స్. కొంచెం చిన్నవే చేసుకోండి. అవి నూనెలో వేసినప్పుడు మనం సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగుతాయి, కాబట్టి కొంచెం చిన్నవి చేసుకోండి. ఇట్లా నొక్కోవాలి.
ఇట్లా ఏం క్రాక్స్ లేకుండా నీట్గా సాఫ్ట్గా నొక్కున్న తర్వాత మధ్యలో కొంచెం వేసుకొని ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఇవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా చక్కగా ఎట్లా వచ్చేసాయో, ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవి ఉడికించుకోవాలి. ఇట్లా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. నూనె ఎక్కువ కాగకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా ఉన్నప్పుడు వేసుకొని అవి పైకి రావాలి. ఇట్లా ఎన్ని పడతాయో అన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా ఎన్ని పడితే అన్నీ వేసేసుకున్నాము. కొంచెం కదుపుకుందాం ఫ్రెండ్స్, అప్పుడు కొంచెం పైకి వచ్చేస్తాయి. చూసారు కదా, నూనె ఇలా ఉన్నప్పుడు వేసుకున్నాము. కొంచెం కదపకుండా అవే పైకి వచ్చేసేటప్పుడు కొంచెం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి కాగిన తర్వాత ఇవి పైకి వచ్చేసాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకుందాము. ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయి. ఊరికే కలబెట్టకుండా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. ఇప్పుడు ఈ వైపు కూడా కాలిన తర్వాత చక్కెర సిరప్లు వేసేసుకున్నాము. చూసారా ఎంత చక్కగా వేగిపోయాయో. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఈ బుడగలు అనేటివి ఆరిపోయిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత చక్కెర సిరప్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి వేగిన తర్వాత చూసారా చక్కెర సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ చక్కెర అంతా వాటి మీదకి వచ్చేలాగా కొంచెం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చేసాయో. చూసారా ఫ్రెండ్స్, ఇవి అయిపోయిన తర్వాత నేను ఇంకొకటి వేసుకున్నాను. ఇంకొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనెలోకి. ఇంకొంచెం మలై కాజాలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇవి వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుందాము.
చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో, బాగా పొంగుతున్నాయి. వేగిన తర్వాత మళ్ళీ చక్కెర సిరప్లో వేసేసుకున్నాము. చూసారా భలే పొంగుతున్నాయి చక్కగా. నెల్లూరు ఫేమస్ మలై కాజా ఈజ్ రెడీ. ఇంతే ఫ్రెండ్స్, మలై కాజా ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, ఫాలో.